ఈ రోజు మనతో డాక్టర్ తరుణ్ గారు అయితే ఉన్నారు. झुमका అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంట. ఓకే. సో మీ డైట్ ని నా దిల్రాజు గారు కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన కూడా అట్లీస్ట్ అయినా అవుతూ ఉంటారు ఆయన. కాదండి. సో మీ సిస్టర్ గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఈ టాపిక్ మీద, మ్యారేజ్ టాపిక్ మీద కొన్ని కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. రాముడు కృష్ణుడు అంతా వాళ్ళనే కామెంట్ చేస్తే జనాలు, కాబట్టి మనం ఎంత దిల్రాజు గారు చాలా మూవీస్ అయితే ప్రొడక్షన్ చేశారు. డెఫినెట్లీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది మనకి, ఏం చేయాలి లాట్ ఆఫ్ ప్రాసెస్ అంటే సమ్వేర్ విలేజెస్ లో అమ్మవార్లు గ్రామ దేవతలు అని చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ బలులు అనేవి ఇస్తూ ఉంటారు. ఈ పశుత్వాన్ని అమ్మవారి ముందర సాక్రిఫైస్ చేసి, అమ్మ ఐఎమ్ ఫర్ యూ, మై పశుత్వం ఇస్ ఫర్ యూ, ఇట్స్ డివోటెడ్ టు యూ. మీకు తెలిసి ఉంటుంది డ్రెస్సింగ్ సెన్స్ గురించి, లేడీస్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి. సో అంటే ఓకే, సార్ చెప్పిన విధానంలో, శివాజీ సార్ చెప్పిన విధానం ఓకే, బట్ కొన్ని ఫ్యూ వర్డ్స్ అనేవి అన్నెసెసరీ వర్డ్స్ యూజ్ చేశారు. బీచ్కి వెళ్తారు, బీచ్కి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని వెళ్ళండి అంటే దట్ డజంట్ మేక్ సెన్స్. ఎస్, కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా. లైక్ దట్ టైప్ ఆఫ్ కమిట్మెంట్స్ ఉంటాయా? లేడీస్ కైండ్ వచ్చు ఆర్ జెంట్స్ కైండ్ వచ్చు? గర్ల్స్ కి అంటారు, బట్ నాకు తెలిసి అయితే హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ప్రజ్ఞ. ఈరోజు మనతో డాక్టర్ తరుణ్ గారు అయితే ఉన్నారు. ఈయన మోస్ట్లీ అందరికీ తెలుసండి, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అవుతూ ఉన్నారనమాట. సో ఈరోజు మనం ఆయన దగ్గర ఉన్నాం, కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో లైక్ మిమ్మల్ని నేను డాక్టర్ గా చూడాలా, మోడల్ గా చూడాలా, లేకపోతే ఒక అచ్చమైన స్వచ్ఛమైన బ్రాహ్మణ్ గా చూడాలా? చెప్పండి. మీరు ఎలా చూడాలనుకుంటే అలా చూడండి, బికాస్ ఐఎమ్ versatile, like I'm into different versions. So whatever version you get connected to, you can accept me like that. ఓకే, మల్టిపుల్ టాలెంట్ అన్నమాట. సో అంటే నేను ఇందాక వచ్చేటప్పుడు చూసాను అనమాట, అంటే ఒక్కొక్క ఫ్లోర్ కి మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక్కొక్క విగ్రహం ఉంది. నాకు అది చూడగానే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయన్నమాట ఇంట్లోకి రాగానే. అండ్ హాల్లో అమ్మవారిని పెట్టి పూజ చేసినారు. అసలు నాకు అది చూడగానే ఇట్స్ రియల్లీ నాకు ఒక టెంపుల్కి వచ్చిన ఫీల్ వచ్చేసింది. సో అంటే మోడల్ అయింది, మీరు డివోషన్ ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నారు కదా, వై అంత? మనం ట్రస్ట్ చేయాల్సిందే డివోషన్ అండి. సో దట్స్ వాట్ ఈస్ ద బేస్ కదా. సో that's where we have evolved from. So that is very important in anybody's life. అందరి లైఫ్ లో ఆ డివోషనల్ టచ్, ఆ స్పిరిచువల్ టచ్ ఉంటే అదేంటంటే మనకు బయట ఉండేటువంటి ఈ ప్రెషర్స్ కి ఒక టైప్ ఆఫ్ సూతింగ్ ఉంటుంది ఇంటర్నల్ గా. ఇట్స్ జస్ట్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంటర్నలైజేషన్. సో నాకు ఐఎమ్ అ వెరీ ఫాండ్ కలెక్టర్ ఆఫ్ ఆల్ దీస్ ఈ యాంటిక్ ఐడల్ సిస్టమ్. సో మా ఇంట్లో శివ పార్వతి విగ్రహాలు, తర్వాత సీతారాముల విగ్రహాలు, కృష్ణుడు, రాధ. సో మా లాన్ లో, మా గార్డెన్ ఏరియాలో, మా మెట్ల దగ్గర, సో వేరెవర్ పాసిబుల్ అక్కడ పెడతా ఉంటాను. అంటే మీ హౌస్ మొత్తం నిండిపోయింది అనమాట విగ్రహాలతో. అండ్ కింద వచ్చేటప్పుడు చూసే బుద్ధ విగ్రహం కూడా రెడీ అవుతూ ఉంది. సో అంటే మనకి ఏదైనా కొంచెం పీస్ఫుల్ గా ఉన్నప్పుడు ఆయన ముందు కూర్చొని మనం మెడిటేషన్ చేస్తే బాగుంటుంది కదా. సో మీకు ఫేవరెట్ గర్డ్ అంటే ఎవరని చెప్తారు? నాకు లలితాదేవి అంటే బాగా ఇష్టం. నేను నాకు శ్రీ విద్య ఉపాసన చేయడం, ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. సో అంటే కంచి కామాక్షి అంటారు కదా, సో ఐ గెట్ లాట్ కనెక్టెడ్ టు కంచి. సో కామాక్షి అమ్మవారు అంటే ప్రాణం. సో ఎస్, ఇంట్లో కూడా శ్రీచక్రం ఉంది. సో డెఫినెట్ రోజు శ్రీచక్రార్చన అది ఉంటుంది. శ్రీచక్రం ఉన్నప్పుడు ఇంట్లో మనం ఎర్లీ మార్నింగ్ లేచి పూజలు చేయాలి కదా. సో మీరు ఎప్పుడు లేస్తారు? నా డే రొటీన్ వెరీ ఎర్లీ స్టార్ట్ అవుతుంది. 4:35 కల్లా 4:35 పూజలు ఉంటే ఇంకా ఎర్లీ కూడా.
So I start my day very early. So I'll complete the daily rituals first. Then I go to gym. Then I get into my work. That's my routine. How do you manage this? అందుకే కొంచెం తొందర లేస్తున్నాను కాబట్టి టైం సరిపోతుంది. That's it. అంటే యాజ్ ఎ డాక్టర్గా అండ్ డివోషనల్ పర్సన్గా అండ్ కొంచెం మోటివేటింగ్ పర్సన్గా ఎలా రోజు మొత్తం ఇంత ఎనర్జెటిక్గా ఎలా ఉంటున్నారు మీరు? సీక్రెట్ ఏంటి? ఫుడ్ అయ్యుండొచ్చు, డైట్ అయ్యుండొచ్చు, అంటే అండ్ మీ స్కిన్ కూడా చాలా బాగుందన్నమాట. లైక్ స్ట్రాబెర్రీ లా ఉంది, షైన్ అవుతూ. సో ఏంటి సీక్రెట్ చెప్తే మేము కూడా అంటే పాటిస్తాం. ఐ విల్ టు ఈస్టిక్స్ కాబట్టి డెఫినెట్లీ ఐ టేక్ గుడ్ కేర్ ఆఫ్ మై స్కిన్. అట్లా అని చెప్పి ట్రీట్మెంట్స్ అవేం తీసుకోను, బేసిక్ స్కిన్ కేర్ అది చూసుకుంటారు అంతే. అంతకంటే ఎక్కువ పెద్దగా ట్రీట్మెంట్స్ తీసేసుకోవడం, పూసేసుకోవడం అది ఇది నేను ఐ డోంట్ స్పెండ్ మచ్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్. నాకు న్యాచురల్ గానే స్కిన్ అండ్ హెయిర్ వెరీ న్యాచురల్ గానే మెయింటైన్ చేసుకుంటా. ఐ రిలై మోస్ట్లీ ఆన్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకుంటా. ప్యూర్ వెజిటేరియన్, సో ఐ డిపెండ్ మోస్ట్లీ ఆన్ వెజిటేరియన్ ఫుడ్. సో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తా. అట్లా జంక్ తినని చెప్పరు, జంక్ ఎంజాయ్ చేస్తారు. తింటాను, ఎందుకు తినద్దా. సో ఐ ఎంజాయ్ జంక్ ఫుడ్ ఆల్సో, బట్ వెరీ లిటిల్. అంటే ఎప్పుడో లైక్ వన్స్ ఇన్ 15 days లేదంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు అట్లా అంతే. మీ డైట్ అంటే జస్ట్ మార్నింగ్ ఏం తీసుకుంటారు, మధ్యాహ్నం ఏం తీసుకుంటారు, అండ్ నైట్ ఏం తీసుకుంటారు చెప్తే మేము కూడా కొంచెం ఫాలో అవుతాం అనమాట, మేము నేర్చుకుంటాం. Yeah, so morning definitely after I wake up, I take a detox drink. Okay, and a few hours after that, like na workout ke lekante mundu, I'll have milk. Okay. So milk తీసుకొని వర్కౌట్ అది కంప్లీట్ చేసుకొని, అంటే ఐఎమ్ లిటిల్ స్టేబుల్ ఈవెన్ ఆఫ్టర్ కన్స్యూమింగ్ మిల్క్. కొంతమంది మిల్క్ తాగి వర్కౌట్ చేస్తే అంత కంఫర్టబుల్ ఉంటుంది అంటారు, బట్ ఐఎమ్ యూస్ టు. సో ఐ నైస్లీ హ్యావ్ మిల్క్, ఐ హిట్ వెరీ ఇంటెన్సివ్ వర్కౌట్ చేసుకుంటా. 2 to 2.5 hours I spend in gym every day. That's like daily routine. Monday to Saturday I work out. Sunday is my break. So after workout I consume fruit bowls, like different kinds of fruits, unni salad laga, like fruit mixture of fruits, different fruits. అంటే దాంట్లో కూడా I include different kinds of fruits in different days of a week. Monday ఒక టైప్ ఆఫ్ ది, అట్లా సాటర్డే, అట్లా Monday to Saturday డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకుంటా. అంటే ఫ్రూట్స్ లో లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. స్కిన్ కి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఏజింగ్ ప్రాసెస్ ని రివర్స్ చేస్తాయి, డిలే కూడా చేస్తాయి. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్నటువంటి ఫ్రూట్స్ బాగా కన్జ్యూమ్ చేస్తాం. లంచ్ మంచిగా అన్నం తీసుకుంటా. వెన్ ఐమ్ ఆన్ డైట్ ఐ యూజువలీ అవాయిడ్ రైస్. అంటే కట్టింగ్ లో ఉంటే, బల్కింగ్ లో ఉంటే కనుక ఐ యూజువలీ కన్జ్యూమ్ రైస్. లేదు అనుకుంటే చపాతి, అంటే ప్రాపర్ గోధుమ రొట్టె కాకుండా ఐ ట్రై టేకింగ్ జొన్న రొట్టె అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకుంటాను. ఐ హ్యావ్ కర్డ్. కర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు మీ డైట్ ఏంటుంటే నాకు అసలు నేను ఒక్క రోజు కూడా అట్లా ఉండలేదు తెలుసా. లేదు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు అది మన కడుపులోకి వెళ్తేనే దట్ ఈస్ ఫుడ్ ఇస్ అన్ ఇండెక్స్ ఆఫ్ అవర్ ఫేస్ అండ్ బాడీ కదా. మనం ఫుడ్ ఎట్లాంటివి తీసుకుంటాం మనం అట్లా ఉంటాం, అట్లా కనబడతాం. లైక్ అంటే నేను అసలు కంట్రోల్ అవ్వలేను ఫుడ్ చూసినప్పుడు. కంట్రోల్లో ఉండాలనుకుంటా. ఒక సీక్రెట్ చెప్తాను ఇక్కడ. మనం ఎప్పుడైతే ఇట్లాంటి ఫుడ్ తింటున్నామో, అంటే ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ మై డైట్. సో లంచ్ అది ఉంటుంది, ఈవినింగ్ ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ టైప్ తీసుకొని, డిన్నర్ ఐ కంప్లీట్ బై 7:30, 8. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ చపాతి కానీ లేదంటే సమ్ కైండ్ ఆఫ్ క్వినో అట్లాంటివి ఏదైనా తీసుకుంటాను. నాట్ స్పెసిఫిక్ ఇదే అన్నట్టు ఏమి ఉండదు, లైట్ తీసుకుంటా. డిన్నర్ ఐ కీప్ ఇట్ యాజ్ లైట్ యాజ్ పాసిబుల్. ఒక్కొక్కసారి లేట్ అయినా డిన్నర్, బయటికి ఎక్కడికైనా డిన్నర్కి వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ 7 o'clock పెట్టుకొని నేను తినను. బట్ దెన్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే మోస్ట్ ఆఫ్ ద టైం లైక్ ఒక 30 days లో 25 days దాకా మనం ఇట్లాంటి ప్రాపర్ డైట్, క్లీన్ డైట్ మెయింటైన్ చేస్తుంటే 4-5 days మనం డైట్ తప్పినా ఏం పెద్ద నాకు డౌట్ వచ్చింది. సో మీ డైట్ ని దిల్ రాజు గారు కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన కూడా అట్లీస్ట్ ట్రైన్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి మీ డైటే మెయింటైన్ చేస్తుంటారు ఆయన కాదా? ఆయనకి సెపరేట్ డైట్ అడుగుతారా మిమ్మల్ని? అంటే ఏదైనా సజెషన్ ఇట్లా డైట్ విషయంలో, ఫుడ్ విషయంలో? అడుగుతుంటాను, చెప్తా ఉంటాను వాట్ ఈస్ గుడ్. అంటే తన రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైనా ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మామూలు బేసిక్ సజెషన్స్ అట్లా ఇస్తుంటాను. సో అంటే మీరు మోడల్ కూడా కాబట్టి, సో లైక్ ఇప్పుడున్న యూత్ చాలా వరకు బీటెక్ అయ్యొచ్చు, ఏదైనా బ్యాక్గ్రౌండ్, స్టడీ బ్యాక్గ్రౌండ్ అయ్యొచ్చు, బట్ చాలా మందికి మోడలింగ్ చేయాలి, వాళ్ళని వాళ్ళు బయటకి రిప్రజెంట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి యూత్కి
మోడలింగ్ ఫీల్డ్లోకి రావాలి అని అంటే మీరు ఏం చెప్తారు? First thing that I suggest is to have a proper backup. Modeling is not an industry that is full time. It's not it can't be a bread and butter. ఎందుకంటే అందం ఉన్నంత వరకే మోడలింగ్, యూత్ ఉన్నంత వరకే మోడలింగ్. ఆ తర్వాత న్యూ పీపుల్ విల్ కమ్, సమ్మన్ విల్ రీప్లేస్ అస్, అండ్ వీఆర్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ అ జనరేషన్ వేర్ లైఫ్ అండ్ పీపుల్ జస్ట్ చేంజ్ లైక్ రీల్స్. మనం రీల్స్ ఎంతసేపు చూస్తాం? ఇన్ సెకండ్స్. ఒక నచ్చకపోతే ఇంకోళ్ళు, ఇంకో నచ్చకపోతే ఇంకోళ్ళు. అట్లా మనకు నచ్చే ఫేస్ ఉంటే అట్లా ఒక 30 seconds స్పెండ్ చేస్తాం. నచ్చిన ఫేస్ ఉంటేనే 30-40, అంత అది కూడా ఎక్కువ చూడలేము. వాళ్ళు 2-3 minutes వీడియో ఉంటే తీసేస్తాం. సో అలాంటి జనరేషన్ లో ఉన్నాం మనం. సో అట్లాంటప్పుడు వీ హ్యావ్ టు హ్యావ్ అ ప్రాపర్ స్ట్రాంగ్ బ్యాకప్. సో ఏదైనా ఎడ్యుకేషనల్ బ్యాకప్ అనుకోండి, బిజినెస్ బ్యాకప్ అనుకోండి, దే షుడ్ హ్యావ్ సమ్ కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దెన్ యూ గెట్ ఇన్ టు మోడలింగ్. ఇక్కడ ఆపర్చునిటీస్, ఇప్పుడు మోడలింగ్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వర్సటైల్ అండి. ఎట్లా అంటే కొన్ని బ్రాండ్స్ కి మనం సెట్ అవుతాం, కొన్నిటికి అవ్వము, కొంతమందికి మనం నచ్చుతాం, కొంతమందికి నచ్చం. ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీ ఇది ఇంకా మన మోడల్ లాగా ఉంటే ఎవ్రీడే మనకు కాల్ షీట్స్ ఉంటాయి అన్నట్టు ఉండవు. ఏదైనా బ్రాండ్స్ పిలుస్తే వెళ్తే, ఏదైనా షోస్ చేస్తే మనకు ఆపర్చునిటీస్ వస్తే, ఫ్లరిష్ అవుతాయి, విల్ హ్యావ్ దట్ స్పార్క్. అదర్వైజ్ వీ షుడ్ హ్యావ్ సమ్ బ్యాకప్. కాబట్టి ఒక కాన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకొని గివింగ్ ట్రయల్స్ ఫర్ మోడలింగ్ ఇస్ ఆల్వేస్ గుడ్. Relying completely on this industry is not good. Point one. And genuine casting agencies also are very few in India. So మనకి ఎంతో మంది, వేల మంది వస్తారు ఆడిషన్స్ కి. దాంట్లో మనం ఫిల్టర్ అయినా when I won the pageants also చాలా మందిలో ఫిల్టర్ అయి చాలా ఫేక్ అకాడమీస్ ఉంటాయి. అండ్ కమిట్మెంట్స్ కూడా వన్ టైప్ ఆఫ్ కమిట్మెంట్స్ ఇస్తారు. అంటే మోడలింగ్ లో కూడా కమిట్మెంట్స్ అనేవి లైక్, అంటే నేను అడిగేది లైక్ దట్ టైప్ ఆఫ్ కమిట్మెంట్స్ ఉంటాయా? లేడీస్ కైండ్ వచ్చు ఆర్ జెంట్స్ కైండ్ వచ్చు? నేనైతే ఫేస్ చేయలేదండి. జెంట్స్ పరంగా చూసుకుంటే గర్ల్స్ కి అంటారు, బట్ నాకు తెలిసి అయితే పెద్దగా నాకు అంత ఏం తెలియలేదు. అంటే మేబీ అవి ఫోకస్ చేసే వాళ్ళకి, ఆ విధంగా ఆలోచించే వాళ్ళకి అవి అట్రాక్ట్ అవుతాయేమో అనిపిస్తుంది. లేదంటే మనం వెళ్ళడము, మన పని మనం చేసుకోవడము, మన బౌండరీస్ లో మనం ఉంటే, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఇండస్ట్రీ ఇస్ అ గుడ్ ఇండస్ట్రీ, ఎనీ ఇండస్ట్రీ ఇస్ అ బ్యాడ్ ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, మోడలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంచెం ఫేమస్ అవుతారు, అందరికి తెలుస్తారు కాబట్టి వాళ్ళ స్టోరీస్ కొంచెం తెలుస్తాయి బయటికి. అదే బిజినెస్ చేసేవాడు, ఐటీ ఎంప్లాయ్ అలాంటి చేసేవాడు అయితే వాడు ఎవరు గుర్తుపట్టరు కాబట్టి వాడికి ఒక సీక్రెటివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అదర్వైజ్ ఎవ్రీ ఇండస్ట్రీ ఇస్ గుడ్, ఎవ్రీ ఇండస్ట్రీ ఇస్ బ్యాడ్. సో అందరు కామన్ గా అడిగే క్వశ్చన్ నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. సో మీ సిస్టర్ గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే తను ఒక ఇండిపెండెంట్ ఉమెన్. సో తను ఒక డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు ఇంకా అందరినీ అడిగి ఆ డెసిషన్ తీసుకుంటారా, లేకపోతే తను ఓన్గా ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకుంటారా? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బావగారి సజెషన్స్ తీసుకుంటాం. తను ఎలా చెప్తే షీల్ టేక్ డెసిషన్స్ అకార్డింగ్లీ. Because she has lot of responsibilities, upcoming responsibilities. She is the CEO of Lorvan AI company, and she is into Bollywood production, and she has other couple of responsibilities. She is lot into spirituality, she is into social service and all. So మా బావ తనని ఒక రేంజ్ లో చూద్దాం అనుకుంటున్నారు. తనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, సోషల్ రెస్పాన్సిబిలిటీస్. సో డెఫినెట్ గా తను వర్క్ పరంగా కానీ, దట్స్ వెరీ కామన్ కదా, లైఫ్ పార్ట్నర్ డెసిషన్స్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఆబ్వియస్. సో మేబీ తనకి మెయిన్ గా డెసిషన్ మేకర్ లేదంటే సజెషన్స్ ఇస్తారు అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బావగారు లీవ్ ఇట్ టు హర్. అంటే అంత పెద్దగా ఫోర్స్ఫుల్ గా ఏం చెప్పారు, బట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అని అయితే చెప్తారు. ఇలా చేస్తే బికాస్ తన ఎక్స్పీరియన్స్ కి తనకు తెలుసు ఇది అవుతుందా, ఇది అవ్వదా, ఈ పని ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది, ఇది ఎంతవరకు అవ్వదు, ఇది అయ్యే విషయమా, ఇది అవ్వని విషయమా, వీడు మంచోడా, వీడు ఫేక్ ఆడా తెలిసి చెప్పేస్తారు, చూసి చెప్పేస్తారు. కొంచెం సేపు 10-15 నిమిషాలు మాట్లాడితే విల్ కమ్ టు దట్ కన్క్లూజన్. సో ఆ అనాలిసిస్ బేసిస్ తోటి he'll give some inputs. Later on, he'll just leave it to her. So she's also a very dynamic woman. Kabatti, she herself is capable enough of completing the tasks. Yeah. సో అంటే ఫస్ట్లో ఆల్మోస్ట్ 5 years అయిపోయింది, బాగా పుట్టాడు, ఆ అబ్బాయి కూడా కొంచెం పెద్దోడు అయిపోయింది. సో అంటే ఇప్పటికి కూడా అంటే ఇద్దరి టాపిక్ మీద, మ్యారేజ్ టాపిక్ మీద కొన్ని కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.
సో వాటన్నిటికి ఎలా ఎలా తీసుకుంటున్నారు మెంటల్లీ? అంటే మేమేం పెద్దగా పట్టించుకోమండి. జనరలీ వీ డోంట్ కేర్. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఏదైనా వస్తుంది, ఏం చేసినా వస్తాయి. మంచి చేసినా నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు. రాముడు కృష్ణుడు అంతా వాళ్ళనే కామెంట్ చేస్తే జనాలు. కాబట్టి మనం ఎంత, కాబట్టి మళ్ళీ కామెంట్ చేయడం అనేది సర్వసాధారణం. కామెంట్ చేయకపోతే మనం అనుకోవాలి, ఎందుకంటే వెరీ ఇప్పుడు అదంతా కూడా ఆ కామెంట్ చేసే బ్యాచ్ అంతా కూడా జాబ్లెస్ పీపుల్. నాకు అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు వై టు టేక్ నెగటివిటీ అవుట్ ఆఫ్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. మా ఈ విషయంలోనే కాదు, జనరల్గా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా చూస్తాము, నీకు నచ్చలేదు స్క్రోల్ చేసేసి అది చూడకు, అంతేగాని ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఒక నెగటివ్ కామెంట్ పెట్టి ఎందుకు, వై టు హర్ట్ సమ్వన్ ఆర్ వై టు గివ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దర్ హెడ్. అంతే కదా. నేను వీ డోంట్ యూజువలీ కేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. దే ఆర్ వెరీ పెటీ థింగ్స్. మాకుండే బిజీ లైఫ్ స్టైల్లో కామెంట్స్ చూసి ఇది తీసుకునే తెలుస్తుంటాయి. జనరల్ గా అక్కడ ఇక్కడ చూస్తాం, తెలుస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు. బట్ దట్స్ ఓకే, అంతే. ఇంకా ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి వీ కాంట్ బి ఓవర్ కాన్షియస్. విల్ జస్ట్ బి వాట్ వి ఆర్. యాక్చువల్ గా అలానే ఉండాలండి. అలా ఉంటేనే మనం కొంచెం స్పోర్టివ్ గా ఉంటాం. అండ్ మీ అల్లుడు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? మామ. మామ. చాలా క్యూట్ గా బిగ్ మామ అని పిలుస్తారు. బిగ్ మామ. ఓకే, మీ బ్రదర్ ని స్మాల్ మామ అంటాడు, బిగ్ మామ అంటాడు. ఎంత క్యూట్ గా ఉంటాడు కదా, అసలు చాలా క్యూట్ ఉంటాడు. అసలు తన పిక్స్ చూస్తుంటే ఎంత బాగుంటాయో అసలు. మా సిస్టర్ అండ్ మా బావగారు అప్కమింగ్ హీరో అతని ఫేస్ లో కనిపించేస్తుంది. వెరీ క్యూట్. సో ఎట్లా తనకి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది వచ్చినప్పుడు? చాలా లైక్ వి ఆర్ వెరీ కనెక్టెడ్. బాగా హీస్ ఆల్సో లాట్ ఇంటూ స్పిరిచువాలిటీ. దేవుడి బొమ్మలతో ఆడుకుంటాడు. మామూలు బొమ్మలు ఉండవు అతని దగ్గర. దేవుడి పాటలు వింటా ఉంటాడు యూట్యూబ్ లో. అస్సలు మామూలు అసలు ఉండవు అతను. ఈస్ వెరీ మచ్ స్పిరిచువల్. ఎప్పుడు గోవిందా టెంపుల్ వెళ్దామా, అమ్మవారు, కృష్ణ. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు వీడియో గేమ్స్ అని ఫోన్ లేదే ఉండలేరు. మా సిస్టర్ కూడా ఫోన్ ఎక్కువ అలవాటు చేయదు వాడికి. అంటే టీవీ ఎక్కువ చూపించదు. వాళ్ళ వర్కర్స్ కి స్ట్రిక్ట్ గా చెప్తుంది. కేర్ టేకర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి టీవీ ఎక్కువ, ఫోన్స్ ఎక్కువగా చూపించదు. అంటే ఏదో ఫుడ్ పెట్టడానికో టీవీ చూపిస్తారు కదా పిల్లలకి, అలా. ఇంకొక డౌట్, అంటే ఫోన్ చూడడం వల్ల నార్మల్ గా మన స్కిన్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. అంటే ఎక్కువ ఫోన్ చూడడం వల్ల లైట్ మన స్కిన్ మీద పడి, సో పిల్లల స్కిన్ అనేది ఇంకా చాలా సెన్సిటివ్ ఉంటుంది కదా, సో వాళ్ళ స్కిన్ కూడా ఇంకా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. అంటే మరి అంత పొటెన్షియల్ డ్యామేజెస్ అయితే అంత స్మాల్ ఏజ్ లో అవ్వవు. ఎందుకంటే వాళ్ళు బై ద టైమ్ దే మెచ్యూర్, ది స్కిన్ విల్ అండర్గో లాట్ ఆఫ్ ఫిజియోలాజికల్ అండ్ anatomical changes. So definitely there will be a changeover in the skin, but it is not good to expose ourselves to a prolonged period of radiations. So ఆ లైట్ కి మన ఐస్ మెయిన్ గా ఎఫెక్ట్ అవుతాయి. సో ఐస్ అండ్ స్కిన్ ఆల్సో ఫర్ దట్ మ్యాటర్. సో అంటే అడల్ట్స్ లో వచ్చేసరికి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అవంటే నిద్రపోకుండా అదే పనిగా 3-2 దాకా రీల్స్ చూడటం అది చూసుకుంటూ అట్లనే ఫోన్ మీద పడేసి పడుకోవడం. సో ఇవి అవుతాయి కాబట్టి స్కిన్ అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది. అతి ఏదైనా కష్టమే కదా. ఏదైనా కష్టమే నార్మల్ గా చూస్తే. ప్రెసెంట్ జనరేషన్ గురించి, అంటే జెన్జీ జనరేషన్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు ఇన్ యువర్ పర్స్పెక్టివ్? నా పర్స్పెక్టివ్ లో జెన్జీ అండ్ కిడ్స్ అందరు కూడా దే హ్యావ్ టు బి రియలిస్టిక్. సినిమాలు చూసి ఏదో ఫెనాటిక్ గా సినిమాలలో ఉంటది లైఫ్ అన్నట్టు అనుకోవద్దు. వాళ్ళు ఏంటంటే మెయిన్ గా జెన్జీ కిడ్స్ లో దే డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. ఫస్ట్ థింగ్ అంటే దే టేక్ ఎవ్రీబడి ఫర్ గ్రాంటెడ్. ఓకే, అండ్ దే థింక్ దట్ ద లైఫ్ ఇస్ వెరీ ఈజీ. సో పేరెంట్స్ సంపాదించిందంతా ఏదో ఒక రకంగా చేసేసుకోవచ్చు అన్న దీంతో ఉంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు బీ లిటిల్ కాన్షియస్ అండ్ లిటిల్ రెస్పెక్ట్ఫుల్. దే హ్యావ్ టు నో దర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సొసైటీ. అంటే సమ్వేర్ చెప్పారు, లైక్ పేరెంట్స్ వల్ల కూడా అలా పిల్లలు అనే వాళ్ళు అలా చేంజ్ అవుతారు, అంటే వాళ్ళ పెంపకంలో కూడా ఉంటుంది. అండ్ లైక్ ఇంతకుముందు ఉన్న జనరేషన్ కొంచెం ఎడ్యుకేటెడ్ అండ్ కొద్దిగా ఫ్రీగా వదిలేయడం వల్ల పిల్లలు అలా తయారయ్యారనేది ఒక పాయింట్ ఉంది. దానికి ఏమంటారు, అగ్రీ చేస్తారు? డెఫినెట్లీ. ఇప్పుడు ఎంతైనా పేరెంట్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల పైన ఉంటుంది. వాట్ దే టాక్, హౌ దే బిహేవ్, వేర్ దే గో, ఇవన్నీ కూడా ఒక చైల్డ్
డెవలప్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క ఫిజియోలాజికల్ వాళ్ళ మైండ్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటుంది సైకలాజికల్గా దే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య ఉన్నాడు, మా సిస్టర్, షీఈ్ లైక్ ప్రాపర్గా పెంచుతుంది అబ్బాయిని, అంటే ఎక్కడ రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండకుండా. సో పేరెంట్స్ చేతిలో ఉంటుంది, ఒక ఏజ్ వచ్చేదాకా పిల్లలు పేరెంట్స్ చేతిలోనే ఉంటారు కదా. సో వాట్ దే ఆర్ డూయింగ్, హౌ దే ఆర్ బిహేవింగ్ అన్నది ఒక చెక్ పెట్టుకోవాలి పేరెంట్స్ అన్నది. సో డెఫినెట్గా నన్ను అడిగితే పేరెంట్స్ కూడా రెస్పాన్సిబుల్, బట్ పేరెంట్స్ రెస్పాన్సిబుల్ అని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ చాలా మంది ఎంతో బాగా పెంచుతారు పిల్లల్ని, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడి కర్మ ఉండి అట్లా హీల్ బికమ్ అ వెరీ బిగ్ మిషియస్ ఫెలో. సో అది మన చేతిలో లేదు, బట్ వాట్ ఎవర్ వీ క్యాన్ కంట్రోల్, ఇఫ్ యూఆర్ కంట్రోలింగ్ దట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో రీసెంట్లీ ఒక ఇష్యూ జరిగింది సోషల్ మీడియాలో. సో అది మీకు తెలిసి ఉంటుంది, డ్రెస్సింగ్ సెన్స్ గురించి, లేడీస్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి. సో అంటే ఓకే, సార్ చెప్పిన విధానంలో, శివాజీ సార్ చెప్పిన విధానం ఓకే, బట్ కొన్ని ఫ్యూ వర్డ్స్ అనేవి అన్నెసెసరీ వర్డ్స్ యూజ్ చేశారు. బట్ అది ఎట్లా అయిపోయిందంటే చాలా మంది ఫెమినిస్టులు బయటకు వచ్చి సో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది బయట పెట్టినప్పుడు లాట్ ఆఫ్ బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చాయి. సో దాని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఎవరిది తప్పు అని నేను అడగను, బట్ మీకేమనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైం? So there is a way to convey something. And when we are in public, when we are talking in front of thousands of people, when we are in front of media, what we talk, how we talk is very important. సో తను యూజ్ చేసిన వర్డ్స్ అదంతా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయింది, అందరికీ తెలిసిందే. అది పబ్బులలో డీజేలలో కూడా ప్లే చేశారు. సో అప్పుడు జనాలకి లేని కన్సర్న్ అదేదో తను మాట్లాడంగానే దాని పెద్ద భూతద్దంలో పెట్టి చూసి పెద్ద ఇష్యూ చేయడమే తప్పితే ఇంకోటి లేదు. But what his intention was to just carry ourselves neatly. నన్ను అడిగితే పర్సనల్గా ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు బి వెస్టర్నైజ్డ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ అన్నెసెసరీ ఈవెంట్స్లో, అన్నెసెసరీ ప్లేసెస్లో కూడా అన్నెసెసరీ ఎక్స్పోజర్స్ చేయడం అన్నది ఇట్స్ నాట్ గుడ్. వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ సైడ్, బీచ్కి వెళ్తారు, బీచ్కి వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్ళండి అంటే దట్ డజంట్ మేక్ సెన్స్. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. దట్ ఈస్ వాట్ మై పర్స్పెక్టివ్స్. అంతేగాని పూజలకు వచ్చినప్పుడు మొత్తం ఎక్స్పోజ్ చేసుకుంటూ, ఆ పూజలకు వేసుకున్న చీరల్లో కూడా బ్లౌజెస్ అంతా డిఫరెంట్గా పెట్టుకొని, ఇవి అన్నెసెసరీ థింగ్స్ కదా, జస్ట్ టు గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ అవుతాయి, లేకపోతే ఇంకోటి అవుతా ఉంటాయి. ఇప్పుడు చేసేదంతా ఆల్రెడీ మూవీస్లో చేస్తున్నారు, ఓకే. సో మూవీస్లో అది ఎట్లాగో ఆపలేం, అక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా జనాలు, ఇంకా బయటకు వచ్చి ఇంకెందుకు చూపించు, మళ్ళీ చూపించడం, వాళ్ళ మీద పడ్డారని చెప్పి అదో కంప్లైంట్ చేయడం. డెఫినెట్గా ఆ క్రీడ్ మధ్యలోకి వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ టు క్యారీ హాజల్స్, కొంచెం జాగ్రత్తగా ఉంటే తప్పేముంది, తను చెప్పింది అదే కదా. సో నా పర్స్పెక్టివ్లో కూడా ఇట్స్ గుడ్ నీట్గా డ్రెస్ చేసుకొని వేరే నాదేంటంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, అంతే. దట్ ఈస్ సింపుల్గా తను చెప్పాలంటే, గుడికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినట్టు ఉండు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినట్టు ఉండు, పబ్కి వెళ్ళినప్పుడు పబ్కి వెళ్ళినట్టు ఉండు. గుడికి వచ్చినప్పుడు పబ్ లాగా ఉంటాను, ఇంకో దగ్గర ఉన్నప్పుడు ఇంకోలాగా ఉంటాను అంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, చాలా పొలైట్గా నీట్గా చెప్పారనమాట. అంటే ఎక్కడ ఏం చెప్తే మళ్ళీ ఏ కాంట్రవర్సీ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఇట్స్ గుడ్. అండ్ దిల్ రాజు గారు చాలా మూవీస్ అయితే ప్రొడక్షన్ చేశారు. సో కొన్ని మూవీస్ ఏంటి అంటే బయటకు వచ్చినప్పుడు లైక్ ప్రమోషన్స్ టైంలో అయిండొచ్చు, బాగుంటుంది ఈ మూవీ, మంచిగా వెళ్తుంది అన్న మూవీ ఆఫ్టర్ రిలీజింగ్ ఫ్లాప్ అయిపోవడం అండ్ అనుకున్న హిట్ దక్కకపోవడం లాంటివి చాలా జరిగాయి రీసెంట్ టైంలో దిల్రాజు గారికి. సో ఆ టైంలో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ ఎట్లా మాట్లాడతారు? లైక్ మీరు ఎప్పుడైనా చూసుంటారు కదా ఆయన బిహేవియర్ అనేది. సో ఆ టైప్ ఆఫ్ పీరియడ్లో ఆయన ఎలా ఉంటారు? అంటే ఈజ్ అ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్. అంటే సమ్ సూపర్ సక్సెస్ వోంట్ మేక్ హిమ్ ఎగ్జాగరేటెడ్ ఆర్ సమ్ failure don't make him depressed. It's balanced. Definitely కొంచెం స్ట్రెస్ ఉంటుంది, మనకి ఏం చేయాలి ఉంది, లాట్ ఆఫ్ లాసెస్ అండ్ ఆల్, దాన్ని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి టైం పడుతుంది. సో దట్ డజంట్ మీన్ దట్ అది పర్సనల్ లైఫ్ పైన ఎప్పుడు చూపించేద్దాం. సో ఆ బ్యాలెన్స్ అనేది తను చూసుకుంటాం. వర్క్లో హీ వాజ్ స్ట్రెస్ఫుల్ వెన్ వీ కుడ్ సీ దట్, అంటే బాగా స్ట్రెస్గా ఫీల్ అవ్వడం డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా పని అవ్వకపోతే వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్.
అలానే కానీ అంతేకాని అది హీ వోంట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ పబ్లిక్ ఆర్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఇట్స్ వెరీ బ్యాలెన్స్డ్. మీరు చిన్నప్పుడు మీ సిబ్లింగ్స్ అందరితో లైక్ ఇంట్లో ఇద్దరు ఉంటేనే రచ్చగా ఉంటుంది. సో మీరు ముగ్గురు ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? మీ బాండింగ్ అనేది ఎలా ఉండేది? ఏదైనా ఒక చిలిపి గొడవ మా కోసం. గొడవ అంటే చిన్నప్పుడు నేను మా అక్క చాలా మిస్chievous థింగ్స్ చేసేవాళ్ళం. అయితే ఒకసారి ఇట్లానే ఆడుకుంటూ మాకు టెంపుల్ ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళు పుట్టి పెరిగిన టెంపుల్ అంతా సికింద్రాబాద్ లో ఉంది, గాయత్రి దేవి టెంపుల్. సో అక్కడ గ్రౌండ్ ఉండేది, ఆ గ్రౌండ్ లో ఆడుకునే వాళ్ళం. సో నేను తనకంటే చిన్న కదా, సో తను ఏం చెప్తే అది ఇదేటో ఉండే. నేను చిన్నప్పుడు ఇంత చెత్తదైనా చేసేవాడిని నాకు తెలియక. సో ఒక రోజు మనం పెళ్లి ఆట ఆడుకుందాము అని చెప్పి అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంటే మట్టి పోస్తున్నారు అంతా. సో మట్టి పోస్తాం, మట్టితో ఇద్దరం తలంబ్రాలు పోసుకున్నాం. ఎవరు? మీరు మీ సిస్టర్? పోసుకుంటే ఆ తలంబ్రాలతో జుట్టు అంతా మట్టి అవుతే ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు బాగా కొట్టారు, మమ్మల్ని ఇద్దరిని కొట్టారు. మంచి పని చేశారు. కొట్టి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి బాత్రూమ్ లోకి తీసుకెళ్ళి, మా పిన్ని యుఎస్ లో ఉంటున్నారు ఇప్పుడు, తను బాగా పెంచారు మమ్మల్ని. సో తను నీట్ గా స్నానాలు చేయించి ఇద్దరికి అట్లా. మళ్ళీ ఏవేవో చేసేదండి మా అక్క. అసలు ఈ చెట్ల పైన ఆకులు అవన్నీ తెప్పి నాకు అన్ని డెకరేట్ చేసేది. అంటే ఆమెలోని క్రియేటివిటీని బయట చూపించేది, మీ మీద చూపించేది. ఆ ప్రయోగాలన్నీ నా పైన చేసేది. ఎట్లా టార్జన్ లాగా మిమ్మల్ని రెడీ చేసేదా? ఇట్లానే అంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా అడగాలంటే తను అడగకుండా కావాలని నన్ను అడిగించి వాళ్ళతో నాకు తిప్పించేది. ఇవన్నీ నిజంగా జరిగింది. అక్కకు ఉండాల్సిన క్వాలిటీస్ మీ సిస్టర్ కు ఉన్నాయి తెలుసా, లిటరల్లీ. అండ్ మీ యంగర్ బ్రదర్ తను నుంచి వాడు పాపం అతను ఇంకా చిన్నపిల్లడు చిన్నాడు. కదా. మేము ఆల్మోస్ట్ మేము బాగా ఆడుకొని మాకు కొంచెం ఊహొచ్చి మేము కొంచెం మా చదువు జోన్లోకి వెళ్ళే టైంకి అప్పుడు వాడు మెల్లగా చిన్నోడు పెద్దగా అవుతున్నాడు. సో వాడు మాతో ఎక్కువ ఏమి ఆడుకోలేదు, మామూలుగానే ఎక్కువ ఆట అది తక్కువనే వాడితోటి. నాకు మా సిస్టర్కి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంది. ఇక్కడ ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా మాకు గ్యాంగ్ ఉండేది, ఆడుకునే వాళ్ళం, ఇద్దరం వెళ్ళే వాళ్ళం. లైక్ అంటే చిన్నప్పుడు చాలా పనులు ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో చెయ్యొద్దు అని అంటే మనం ఆ వర్కే చేసి తిట్టించుకుంటాం, ఇంట్లో మమ్మీతో కొట్టించుకుంటాం కూడా సమ్ టైమ్స్. సో అలాంటి వర్క్ ఏదైనా మీకు కానీ మీ సిస్టర్ది ఇద్దరు కలిసి చేసిన వర్క్? నాకు బూస్ట్ ఇష్టం ఉంటుండే చిన్నప్పుడు. ఇప్పుడు ఐమ్ నో మోర్ డ్రింకింగ్ దట్. బూస్ట్ బాక్స్ ఉండేది కిచెన్ లో. నాకేంటంటే చిన్నప్పుడు ఆ బూస్ట్ విపరీతంగా తినేవాడిని, ఎందుకో తెలియదు నాకు కూడా. చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ చెప్పేది, మా మమ్మీ ఇద్దరు బూస్ట్ పొద్దున పాలలో కలుపుకోవాలి అంతే, నీకు కావాలంటే ఒక స్పూన్ ఇస్తే తర్వాత అని చెప్పి నీట్ గా చెప్పేవాళ్ళు. నేను వాళ్ళు పడుకున్నప్పుడు లంచ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు కదా మధ్యాహ్నము, మెల్లగా కిచెన్ లోకి వెళ్ళి డబ్బా తినేసేవాడిని. బూస్ట్ డబ్బా అంతా పూసేసుకొని చేతులకి మూతికి అంతా స్టిక్కీ అయిపోయి. సో అలా వాళ్ళు వద్దు అన్నా కూడా అదే చేసేవాడిని. ఆ భయానికి బూస్ట్ మార్చేసి హార్లిక్స్ పెట్టేవాళ్ళు. బూస్ట్ వెళ్ళిపోయి హార్లిక్స్ అలా కొంచెం హార్లిక్స్ అలవాటు ఇది కొన్ని రోజులు. సో అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ దిల్ రాజు గారిది, అండ్ మీరు చూస్తే ఫుల్ ట్రెడిషనల్ అండ్ డివోషనల్ అండ్ బ్రాహ్మిన్స్, అక్కడ రెడ్డిస్. ఎట్లా అంటే కొంచెం క్లాషెస్ ఉంటాయి కదా? ఏం క్లాషెస్? ఎవ్రీథింగ్ వాస్, వాళ్ళు వెరీ బ్రాడ్, మేము వెరీ బ్రాడ్. వి సోషలైజ్ అ లాట్, సో నెవర్ వి హ్యాడ్ దట్ ఫ్రిక్షన్. అంటే దిల్ రాజు గారు కూడా పూజలు అట్లా ఆల్సో స్పిరిచువల్. అంటే నేను చూసాను కొన్ని వీడియోస్, మీ సిస్టర్ కూడా చాలా భక్తిగా చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క పూజ చేస్తూ ఉంటారు. చాలా అంటే నాకు బాగా అనిపిస్తుంది. సో బాబుని కూడా అలానే పెంచుతున్నారు. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బాబుకి? 3 years. 3 years. స్కూల్స్ లో అట్లా జాయిన్ చేయించాను. మన రీసెంట్ గా పెయింటింగ్ లో కూడా జాయిన్ అయ్యాడు. ఈజ్ ఇంటూ మల్టీ థింగ్స్. చాలా దాంట్లో యాక్టివిటీస్ లో సిస్టర్ తనని పెడుతుంది, సో దట్ కొంచెం రీక్రియేషన్ ఉంటుంది వాడికి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. అంటే వేరే సెల్ పైన లేదంటే టీవీ పైన నావిగేషన్స్ ఉండకుండా సమ్ కైండ్ ఆఫ్ రీక్రియేటింగ్ యాక్టివిటీస్ పైన ఇన్వాల్వ్ చేస్తుంది. సో తమ్ముడు ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? So my father was into business. Now he's retired and he's at home. And my mother is a High Court advocate. So she works for High Court, both Telangana and AP.
స్టిల్ షీ వర్క్. షీఈ్ వర్కింగ్, షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. సో తను ఇప్పటికీ తన క్లయింట్స్ ఆల్మోస్ట్ నైట్ 11 దాకా 12 దాకా కూడా ఉంటారు. ఒక్కొక్కసారి మేము చెప్తామమ్మా టైం పెట్టుకోవే, 10 తర్వాత 9 తర్వాత ఎవరిని రాని కాల్స్ తీసుకోకు అంటే అస్సలు విను. అక్కడే ఏదన్నా ఇది అవుతుంది. బట్ షీఈ్ వెరీ మచ్ డివోటెడ్ టు హర్ వర్క్. మార్నింగ్ కూడా క్లయింట్స్ కాల్స్ తోటి లేస్తుంటాం. ఇది ఒకటి ఉంటుంది, సమ్ ఎమర్జెన్సీ పోలీసులు పట్టుకున్నారను, ఇదను అదను, భార్యతో గొడవ అయిందను, ఇట్లా ఇవి ఉంటాయి దాంతో. సో అంటే లాట్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ కేసెస్ వస్తున్నాయి తనకి ఈ మధ్య. షీఈ్ క్రిమినల్ సివిల్ అండ్ మ్యాట్రిమోనియల్ కోర్ట్ కేసెస్ డీల్ చేస్తారు. బట్ ఇప్పుడు ఈ కొంచెం ఈ జనరేషన్ ప్రభావంతో ఎక్కువ మ్యాట్రిమోనియల్ వస్తుంది. సో యా, మై బ్రదర్ హీఈస్ ఆల్సో అన్ అడ్వకేట్. హీస్ ప్రాక్టీసింగ్ అండర్ మై మామ్. సో హీస్ లైక్ అ జెమ్ చెప్పాలంటే. బాగా ఫుల్ నాలెడ్జ్ అండ్ ఫుల్ టాలెంటెడ్. చిన్నప్పుడు వాడు అసలు చదివేవాడు కాదు. ఈజ్ అ ఫెయిల్యూర్ క్యాండిడేట్ చెప్పాలంటే. చిన్నప్పుడు ఎప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడు అస్సలు ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడం చాలా కష్టం మీద పాస్ అయ్యేవాడు. డాడీ అనేవాడు ఒక ఏజ్ వచ్చేది అసలు చదువుతాడా చదవడా, చదువు అప్పుతుందా అప్పదా అన్న స్టేజ్ లో ఉంది. అలాంటిది చేంజ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు అసలు చూస్తే ఏమనుకుంటే అసలు మీరు విష్ణుయేనా, మీరు ఎట్లా చేంజ్ అయ్యిండు అని. లిటరల్లీ అంత చేంజ్ అయిపోయాడు. హీ వేక్స్ అప్ అట్ 3:50 AM ఎవ్రీ డే. 3:50 వాడు అలాంటి టైం అది. 3:50 AM పక్క వాడు లేచి నన్ను లేపుతాడు. ఎస్. ఫస్ట్ లో నిన్ను అంటే నాది 4:30, 5 అట్లా లేస్తే ఇది ఉండే స్కెడ్యూల్. నేను లేవడం వెళ్ళాను. బట్ వెన్ హీ స్టార్టెడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే అప్పుడు వాడు 3:50కి లేచి మొత్తం వాడు యాక్టివిటీస్ చేసుకుని నన్ను హీ విల్ వేక్ మీ అప్ అట్ 4:30. అప్పుడు ఇద్దరం కలిసి మార్నింగ్ పూజ చేస్తాం. ఇద్దరం హీ విల్ ఆల్సో అసిస్ట్ మీ. సో మా గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ అన్ని తీసుకొని వస్తాడు వాడు, తీసుకొని వచ్చిస్తాడు. సో ఆ ఫ్లవర్స్ అవి రెడీ చేసి పూజకి అంతా రెడీ పెడతాడు. నిన్న మార్నింగ్ నా సంధ్యావందనం అండ్ నా జపం అది చేసుకునేసరికి ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. అప్పుడు ఇద్దరం కలిసి పూజ చేస్తాం. దెన్ హీ హ్యావ్ హిస్ ఓన్ రొటీన్. లేదు, మీరు నాకు చెప్తూ ఉంటే నాకు ఒక మంచి డివోషనల్ మూవీ తీసేయచ్చు అనమాట మీ స్టోరీతో. అంటే లైక్ అట్లా ఉంది. అండ్ మీరు క్లినిక్ కూడా డైలీ వెళ్తూ ఉంటారు. ఎక్కడ ఉంది క్లినిక్? అంటే ఐ హావ్ 3 బ్రాంచెస్ అండి. మా క్లినిక్స్ నేమ్ ఇస్ తన్మన్. సో తన్ అంటే బాడీ, తన్ము సంస్కృతి, మన్ అంటే మనస్సు. సో తన్మన్, a place to heal your body and soul అని. We have 3 branches, one in Sainikpuri, one in Kobbali and one in Malkajgiri. ఎంత క్రియేటివిటీ అండి. ఈ క్రియేటివిటీ అంతా మీ అక్క దగ్గర నేర్చుకున్నారు కదా చిన్నప్పుడు? ఇది నేను నా క్లినిక్ అయితే నేనే పెట్టుకున్నాను పేరు. చాలా వర్క్ చేసి పెట్టుకున్నాను. సో యా, ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎవ్రీడే నాకు ఐ హ్యావ్ కేసెస్. మోస్ట్ I mean, ఆఫ్ ద aesthetics. కేసెస్ ఎలాంటి టైప్ ఆఫ్ కేసెస్? స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్. ఓకే, ఎస్థెటిక్ కన్సర్న్స్ తోటి వచ్చే స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్. యా, ప్రెసెంట్ డేస్ లో కూడా స్కిన్ పక్కన పెట్టేస్తే హెయిర్, చిన్న పిల్లలకి కూడా హెయిర్ అనేది ఊడిపోతుంది అండ్ వైట్ అయిపోతుంది. ఎందువల్ల అంటారు? ఫుడ్ ఎక్కడ పెడుతున్నారు? మమ్మీ డాడీ పేరెంట్స్ ఫుడ్ సరిగా పెట్టట్లేదు. పిజ్జాలు, బర్గర్లు, కోక్, ఇవన్నీ చిప్స్, ఇవన్నీ ఫుడ్ న్యూట్రిషన్ లేకపోతే డెఫినెట్ గా ఉంటుంది. అంటే గ్రాడ్యువల్ గా లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది మనుషుల్ని. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ maybe 20-30 years, lifespan of the new upcoming generations also will be minimized. So though there are many advancements in the field of medicine, మన లైఫ్ స్టైల్ దాని తగ్గట్టు అడ్వాన్స్ అవ్వట్లేదు. కాబట్టి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ క్లోజ్ టు నేచర్, హ్యావింగ్ క్లీన్ ఫుడ్, హ్యావింగ్ గుడ్ లైఫ్ స్టైల్, డెఫినెట్గా వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద అడ్వాన్సింగ్ మెడికల్ టెక్నాలజీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూసుకోవడం, పిల్లల్ని మంచి ఫుడ్ పెట్టడం, తిండి మన అంటే తినట్లేదు అన్న కంప్లైంట్, చాక్లెట్స్ ఎక్కువ ఇచ్చేసేయడం లిమిట్ లో, దట్ ఈస్ గుడ్. బట్ అంటే చాలా మంది కూడా ఇన్స్టెంట్ గా మాకు రిజల్ట్ వచ్చేయాలి అని చెప్పి కెమికల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ. అండ్ ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు లావు అవ్వాలన్నా, లావుగా ఉన్న వాళ్ళు సన్నగా అవ్వాలన్నా కూడా కెమికల్ అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో అట్లా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్ గా ఏమన్నా ఎఫర్ట్స్ ఉన్నాయా, లేకపోతే మనం నేచురల్ గా కూడా మనం ఇది చేసుకోవచ్చు? డెఫినెట్ గా న్యాచురల్ థెరపీస్ ఆర్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ కెమికల్ థెరపీస్, సింథటిక్ థెరపీస్. మనం జనరల్ గా చేసే థెరపీస్ అన్ని కూడా దే ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ సింథటిక్ ఉంటాయి.
బట్ దెన్ ఇట్లాంటివి ఏమీ పట్టించుకోకుండా నిజంగానే లైఫ్ స్టైల్లో మంచి ఫుడ్ అవి తీసుకోవడం వల్ల జనరల్గా హెయిర్ అండ్ బాడీ అనేది బాగానే ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే కదా వీ యూజువలీ గెట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ డన్. బట్ దెన్ ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్స్ ఉండవు ఇవి, మేబీ ఫర్ స్పాన్ ఆఫ్ 3 to 4 months, 3 to 6 months అట్లా ఉంటాయి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ వచ్చిన రిజల్ట్స్ని ప్రాపర్ అడ్వైస్, డాక్టర్స్ అడ్వైస్ తోటి తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ తీసుకొని మళ్ళీ యాజ్ యూజువల్గా డైట్ అది నీట్గా ఫాలో అవుతూ మెయింటైన్ చేసుకుంటే దట్స్ ఇనఫ్. అంతేగాని లైఫ్ టైమ్గా చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ ఏం కాదు ఇవన్నీ కూడా. ఓకే, సో కెమికల్ అండ్ వాటన్నిటికంటే న్యాచురల్ థెరపీ గుడ్ అంటారు. గుడ్ అండ్ కెమికల్స్ కూడా దెర్ ఆర్ ఆల్సో గుడ్ కెమికల్స్. ఓకే, సో వాట్ ఎవర్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ అవర్ ట్రీట్మెంట్. సో దెన్ డెఫినెట్లీ దిల్ హ్యావ్ అ గుడ్ రిజల్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో కమింగ్ టు యువర్ మామ్స్ వర్క్, తను ఒక అడ్వకేట్ కాబట్టి లాట్ ఆఫ్ కేసెస్ చూస్తూ ఉంటారు. సో తను బాగా అంటే తీసుకున్న కేసు, తనని బాగా డిస్టర్బ్ చేసిన కేసు ఏదైనా ఉందా? అంటే మీ దాకా వచ్చి మీకు చెప్పి ఈ కేసు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. అంటే తను మా మదర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ షీఈస్ వెరీ డైనమిక్ ఉమెన్ అండి. తను ఏంటంటే షీ విల్ మేనేజ్ ఆల్ ద కేసెస్ లైక్ ఎనీథింగ్. అంటే తనకి నెవర్ కేస్ వాజ్ అ ప్రాబ్లమ్ టు హర్. ఏదైనా కూడా ఛాలెంజింగ్ గా తీసుకొని లాట్ ఆఫ్ కేసెస్ తన ఫేవర్ లో తెచ్చుకొని మంచిగా అవి రిజల్ట్స్ కూడా వస్తాయి తన దాంట్లో. కానీ ఏదున్నా కూడా వీ హ్యావ్ అ హ్యాబిట్ ఇన్ అవర్ ఫ్యామిలీ, డెఫినెట్ గా విల్ స్పెండ్ అట్లీస్ట్ 30 to 40 minutes ఇన్ అ డే టు సిట్ టుగెదర్. ఇది విల్ ప్లాన్ అ సింగిల్ మీల్ టుగెదర్, అందరికి టైమ్స్ సెట్ అవుతాయి. లేదంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆర్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్, లైక్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం, ఆ టైంలో అందరం కూర్చొని విల్ డిస్కస్. సో వీ హ్యావ్ అ హ్యాబిట్. మాకున్నప్పుడు కూడా జనరల్గా మాకు ఎప్పుడైనా ఇంటికి వచ్చి ఇప్పటికీ వీ ఫాలో ద సేమ్ థింగ్. వీ షేర్ నా కేసెస్ గురించి, నా దీంట్లో వీళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు అట్లా ఉన్నారని వీ షేర్. సో అది ఎవ్రీ కేస్ హియర్ అండ్ దేర్ వీ ఆల్సో షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. ఈ రోజు ఇట్లా అయింది, ఈ రోజు ఇట్లా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఉంది మాకు అన్నట్టు ఉంటుంది. బట్ దెన్ ఏది తను అంత స్ట్రెస్ఫుల్గా తీసేసుకొని మరి అంత టెన్షన్ పడిపోయింది అయితే ఏం లేదు. సో తను బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేసేసుకుంటుంది అన్ని. ఓకే, సో మీ ముగ్గురి సిబ్లింగ్స్లో కోపం ఎక్కువ ఎవరికి ఉంటుంది? నాకే. మీకేనా? అంటే మీరు ఇంత పద్ధతిగా పొలైట్గా మాట్లాడుతున్నారు కదా, మరి కోపం మీకే ఎక్కువ ఉంటుందా? ఐ థింక్ నేను మీ సిస్టర్కి ఉంటుందేమో అనుకున్నాను. సిస్టర్కి ఉండదు కోపం, షీఈస్ వెరీ సాఫ్ట్. మా బ్రదర్ ఈస్ వెరీ డీసెంట్ అండ్ పొలైట్. కాదా? అంటే లైక్ మీరే చెప్పారు కదా చిన్నప్పుడు తను చాలా ఇంట్రోవర్ట్ అండి. వాడు అసలు మాట్లాడాడు, అసలు పెద్దగా వెరీ చాలా ఈజ్ అన్ యానిమల్ లవర్. రోడ్డు పైన ఎక్కడైనా పిట్టలు అవి చనిపోతున్నా, ఏదైనా కుక్కలు బాగాలేకపోయినా వెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాడు. ఆవులకి ఏదైనా దెబ్బలు తాకితే వాడి ఫ్రెండ్ వెటర్నరీ డాక్టర్ ఉంటుంది అమ్మాయి. సో తనని హెల్ప్ తీసుకొని తనకి కాల్ చేసి రమ్మంటాడు, తన హెల్ప్ తీసుకొని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. హీఈస్ వెరీ ఎంపాథెటిక్ ఫర్ యానిమల్స్. సో మీకే కోపం ఎక్కువ కాబట్టి బాగా కోపం తెప్పించిన ఇష్యూ ఏదైనా చెప్పండి. అంటే మీ ముగ్గురు మధ్యలో, మీ సిబ్లింగ్స్ మధ్యలోనే. మాకు మళ్ళీ ఫర్దర్ మాకు వద్దు, జస్ట్ మాకు మీ ముగ్గురు. అంటే ఇప్పుడు కోపం అంటే స్పెసిఫిక్ రీజన్ తోటి వస్తుందని కాదండి. జనరల్ గా నాకు కోపం చాలా ఎక్కువ, అట్లానే అట్లా రాదు. అంటే ఏదంటే అది ప్రతి చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోవడము, రియాక్ట్ అవ్వడం అన్నది ఉండదు. అంటే మేబీ అవుట్ ఆఫ్ మై స్పిరిచువాలిటీ అండ్ ఆల్ ఐఎమ్ లిటిల్ వెరీ మచ్ కామ్ అండ్ సూతింగ్. కానీ ఏదన్నా ఒక్కసారి కోపం వచ్చిందంటే కంట్రోల్ అవ్వడం కొంచెం కష్టం. దట్ ఈస్ దేర్ విత్ మీ. అంటే నేనేం వెళ్ళేసి కొట్టడము, పడేసేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయను. బట్ కోపంలో వచ్చేస్తాను, ఇంట్లో వాళ్ళ పైన కానీ ఫ్రెండ్స్ పైన కానీ చేస్తాను. ఇంకోటి అడుగుతాను, లైక్ ఫ్యాన్ వర్డ్స్ అనేవి మీకు ఐడియా ఉన్నాయా? అండ్ హియర్ జస్ట్ టు ఇంక్లూడ్ అ పాయింట్, కోపం వచ్చినప్పుడు నేను మనసులో ఏం పెట్టుకోను. అది లేదు, అట్లా కాదు. నన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళకి బాగా అర్థం అవుతాను. అంటే నా మనసులో ఏం ఉండదు, జస్ట్ వాయిస్ ఒక్కటి పెద్దగా అవుతుంది, ఏదో అంటానేమో, బట్ దెన్ ఇమ్మీడియట్ గా మళ్ళీ నార్మల్ అయిపోతా. సో నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, నా ఫ్యామిలీ అనుకోండి, అండర్స్టాండ్ మీ లైక్ దట్. అలా అర్థం చేసుకుంటారు కాబట్టి వీఆర్ ఆల్ అట్ పీస్. అంటే అది వాడు అట్లా అరుస్తాడు కానీ
వాడికి ఏం ఉండదు అని నాకు అసలు అట్లా పెట్టుకొని ఏదో కోపంతోటో గ్రచ్ తోటో ఉండదు. ఏదో ఆ మూమెంట్ లో ఇది ఒకసారి ఐ జస్ట్ అవుట్, దట్స్ ఇట్. సో అది అర్థం చేసుకోవాలి. సో మా ఫ్యామిలీలో అందరు అర్థం చేసుకుంటారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు మనోజ్ అని, వాడు బాగా అర్థం చేసుకుంటాడు ఆ విషయంలో. యూజువల్ గా వాడి పైన కూడా మోస్ట్ ఆఫ్ ద టైం నేను వాడితో స్పెండ్ చేస్తాను కాబట్టి ఏదైనా ఉంటే దాన్ని మనం నచ్చేస్తా, వాడి పైన ఏదైనా ఉంటే తిట్టేస్తాను, రియాక్ట్ అయిపోతాను. సో హీల్ అండర్స్టాండ్, అచ్చా ఓకే నువ్వు గరంలో ఉన్నావు, కూల్ గా కూల్ అయ్యాక వస్తాంలే అంటారా? లైక్ అంటే రీసెంట్ టైమ్స్ లో చాలా ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఏ మా హీరోతో మీ హీరోది ఏముంది అది ఇది అని చెప్పి. సో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళేం వీళ్ళకి వచ్చి ఏం పెట్టరు, ఒక రోజు ఏమైనా ఫుడ్ లేకపోయినా వచ్చి ఏం చెయ్యరు, జస్ట్ బాగాలేనప్పుడు ఏమొచ్చి పలకరించు అంటే వాళ్ళకి వెళ్ళేంత వరకు. బట్ వీళ్ళు మాత్రం ఇదైపోతూ ఉంటారు. కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటూ ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? దానిపైన చూపించేటువంటి ఇంట్రెస్ట్ ఏదైనా ప్రొడక్టివ్ థింగ్ పైన చూపించండి, మీకు డబ్బులు తెచ్చే థింగ్ పైన చూపించండి. అంత క్రేజ్, అంత లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఒక ప్రొడక్టివ్ థింగ్ పైన తీసుకొస్తే దట్ విల్ మేక్ అ నైస్ బ్రెడ్ అండ్ బటర్ టు యూ, విల్ గెట్ నైస్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అంతేగాని అనవసరంగా ఇట్లాంటి వాటిపైన పెట్టుకొని మన టైం కానీ, ఎనర్జీ కానీ, ఇంట్రెస్ట్ కానీ, మనీ కానీ ఏది పెట్టినా కూడా, ఫర్ దట్ మ్యాటర్ ఎవరమన్నా వాట్ ఎవర్ ఇస్ ప్రొడక్టివ్ టు అస్ వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ టైం. పీపుల్ అనుకోండి, పని అనుకోండి, దిస్ ఇస్ ప్రొడక్టివ్ అనుకుంటేనే చేయాలి. సమ్ టైమ్స్ అట్లానే ఎవ్రీథింగ్ ప్రెడిక్ట్ చేయలేం, బట్ హియర్ అండ్ దేర్ దట్స్ ఫైన్. బట్ రెగ్యులర్ గా ఇప్పుడు మన ప్రొఫెషన్ అనుకోండి, లేదంటే ఏదైనా పని చేస్తున్నాం, ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ ఇస్తున్నా నేను, సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఒక పర్పస్, ఫైన్ పర్పస్ ఇన్ వాట్ యు ఆర్ డూయింగ్. దాంట్లో వాట్ ఈస్ అ పర్పస్ చెప్పండి ఒక మాట. దెర్ ఇస్ నో పర్పస్. సో మాకేమన్నా ఫ్యూచర్ లో సర్ప్రైజ్ ఏమన్నా ఇస్తారా? అంటే మీ బావగారి ప్రొడక్షన్ లో లాంచ్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదండి, అంటే ఐఎమ్ లిజనింగ్ టు కపుల్ ఆఫ్ స్క్రిప్ట్స్ వింటున్నాను. ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అండ్ మూవీస్. మోడలింగ్ త్రూగా నాకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. కొన్నిటికి ఐ డిడ్ సమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్, కొంతమందికి షూటింగ్ అది చేసి ఐ హ్యావ్ సమ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. బట్ దెన్ మేబీ నాట్ మోర్. లేదు అయితే మా ఏదో వర్క్ ఉంది అనమాట, ఏదో న్యూ ప్రాజెక్ట్ వస్తుంది అయితే. లేదు నథింగ్ లైక్ దట్. సో మీరు భగవద్గీత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు, లైక్ ఇప్పుడున్న జనరేషన్? మై మెయిన్ టార్గెట్ ఆడియన్స్ వర్ చిల్డ్రన్ అండి. అంటే ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఇన్ మై పాస్ట్ వేర్ ఐ వాస్ వెరీ మచ్ మూవ్డ్. అంటే పిల్లలకి సంస్కారం లేకపోవడం, అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చదువు ఎంత ఉన్నా కూడా వీ మే బీ డాక్టర్, వీ మే బీ సమ్ గుడ్ యూనో ఏదన్నా వాట్ ఎవర్ వీఆర్, కానీ మనిషికి సంస్కారం అనేది వెరీ ఇంపార్టెంట్. హౌ టు ట్రీట్, సంస్కారం అంటే ఏంటి? హౌ టు బీ విత్ అ ఫెలో హ్యూమన్ బీయింగ్, అదే సంస్కారం అంటే. ఇప్పుడు ఎవరన్నా వస్తే వారితో ఎలా ఉండాలి, ఒక మదర్ తోటి ఎలా ఉండాలి, ఒక ఫాదర్ తోటి ఎలా ఉండాలి, ఒక ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, అట్లా ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నదే మన స్పిరిచువాలిటీ మనకు నేర్పించేది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అంతేగాని స్పిరిచువాలిటీ అంటే కూర్చుని గంటలు పూజ చేసేసేయడము, దట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ. దట్ ఈస్ అ వే టు అడాప్ట్ స్పిరిచువాలిటీ. బట్ మై పర్స్పెక్టివ్ అబౌట్ ద స్పిరిచువాలిటీ ఇస్ లిటరల్లీ వెరీ మచ్ డిఫరెంట్. సో ఎప్పుడైతే నాకు అనిపించిందో I thought, why can't I take, because I was very much into Bhagavad Gita and all. నాకు కొన్ని బాగా నచ్చుతాయి Bhagavad Gitaలో శ్లోకాస్, దాంట్లో ఉన్న కంటెంట్ బాగా కనెక్ట్ అయింది. సో దట్ ఈస్ లైక్ దెర్ ఇస్ నో బ్యారియర్ టు లెర్న్ Bhagavad Gita. ఇప్పుడు వేదం అనుకోండి, ఆ నిష్ఠ అది ఇంపార్టెంట్. మంత్రాలు ఏమైనా ఉపదేశాలు తీసుకోవాలంటే దానికి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇంపార్టెంట్. భగవద్గీతకి వి డోంట్ రిక్వైర్ ఎనీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఎక్కడ ఉన్నా కూడా సర్వకాల సర్వావస్థల యందు వి కెన్ రిసైట్ భగవద్గీత. సో అట్లాంటిది ఒకటి when we are inculcating in the brains of children, that will give a good impact. అన్న దాంతో couple of years back I started with children. So that's how my interest for teaching Bhagavad Gita came. So భగవద్గీతలో చాలా శ్లోకాస్ ఉంటాయని మీరే చెప్పారు కాబట్టి మీకు బాగా నచ్చిన శ్లోకం, అంటే అన్ని విధాలుగా ఈ శ్లోకం వర్తిస్తుంది అన్నది ఏదైనా ఉందా? యా, మన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా అదే అడిగాను నన్ను. ఐ టోల్డ్, సో కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః
యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అన్న శ్లోకం attracts me a lot. There are many slokas in Bhagavad Gita. There are a lot of other slokas also which really are close to my heart. బట్ అన్నిట్లో ఇది బాగా నచ్చుతుంది ఎందుకంటే ఈ స్టేట్లో అంటే ఈ శ్లోకం చెప్పినప్పుడు అర్జునుడు వాజ్ ఇన్ అ వెరీ డిప్రెసివ్ స్టేట్. సో ఇంకా ఆయన హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద వార్, హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోదామన్న రేంజ్ లో ఉన్నాడు ఆయన. సో ఆ టైంలో హీ టోల్డ్. సో అదేంటంటే సంపూర్ణ శరణాగతి. దాట్స్ వాట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ గాడ్. సో until and unless we surrender to him, he will not come for us. సో చాలా మంది అనుకుంటారు నేను చాలా పూజలు చేసేసినాను, చాలా చదివేసినాను, నాకు గాడ్ ఇస్ నాట్ లిసనింగ్. గాడ్ విల్ లిసన్ టు యూ. యూ డోంట్ నో ద బ్యాంక్, ద కర్మ బ్యాంక్ వాట్ యూ హ్యావ్. నువ్వు అంతా పైలప్ చేసుకున్న కర్మ బ్యాంక్ నువ్వు 1 day చేసిన పూజలను, లేదంటే ఒక 41 days చేసుకున్న దీక్షలను, దాంట్లో కూడా మళ్ళీ భగవంతుడు వి గివ్ ఆఫర్స్ టు గాడ్. యూ గివ్ మీ దిస్, ఐ గివ్ యూ దట్. అండ్ గాడ్ ఈస్ నాట్ ఇన్ టు ట్రాన్సాక్షన్స్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. God is never into transactions. He's not human. If he was into transactions, he wouldn't have been a god kada. Yes. Simple ga. Yes. So God is never into transactions. Chese pradakshinalu chesta, chese kobbarikaya kodta. No, that's bullshit. Be ante in fact nannu idiste maybe I'll make another attempt ఇంకా నీ క్లోజ్ అవ్వడానికి అన్నది మనకి మనం చేంజ్ అవ్వడానికి ఒక అటెంప్ట్ తీసుకోవాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంతేగాని అలా కాకుండా మనం ఎంత చేసినా కూడా గాడ్ ఈస్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్. అంటే సమ్వేర్ విలేజెస్ లో అమ్మవార్లు ఉంటారు, గ్రామ దేవతలు అని చెప్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎక్కువ బలులు అనేవి ఇస్తూ ఉంటారు. అది గుడ్ థింగ్ ఆర్ బ్యాడ్ థింగ్ అనేది పక్కన పెడితే చాలా నమ్మకం ఉంటుంది. అమ్మవారికి ఈ బలి ఇస్తే నేను ఇలా మొక్కున్నా ఇస్తే నాకు జరుగుతుంది అని. అది ఎంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు అంటే మేబీ నేను అంత పెద్దోడిని కాదు అది కరెక్ట్ రాంగ్ అని కమెంట్ చేయడానికి. బికాస్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఎనీబడీస్ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ రిచువల్స్. బట్ దెన్ దాని గురించి నా కాన్సెప్ట్ ఆర్ నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే యూజువల్గా మనకు పశుబలి అన్నది శాక్తీయ సాంప్రదాయంలో ఉంటుంది. శాక్తీయ సాంప్రదాయం అంటే శక్తికి సంబంధించినటువంటి శక్తి ఉపాసన. అంటే అమ్మవారి దుర్గా, కాళీ ఇట్లాంటి రూపాలప్పుడు అమ్మవారికి ఆచారంగా కూడా బలి అన్నది ఇస్తారు. బలి అనే వర్డ్ కి సంస్కృతంలో సాక్రిఫైస్. మనకి బలి అంటే ఇంగ్లీష్ లో సాక్రిఫైస్. సో సాక్రిఫైసింగ్ సంథింగ్ ఇస్ వాట్ ఇస్ బలి. అంటే మనకు లలితా సహస్రనామంలో కూడా బలి ప్రియ అన్న నామం కనబడుతుంది. బలి ప్రియ అంటే అమ్మవారు లలితాదేవి చాలా సాత్విక స్వరూపం అమ్మవారు. సో తనకు శ్రీచక్రము, ఆభరణలు, ప్రాపర్ సాత్విక అర్చన జరుగుతుంది అమ్మవారు. దక్షిణాచారం అంటారు ఆమెను ఆరాధించే విధానాన్ని. ఈ బలి అదంతా కూడా వామాచారంలో వస్తుంది. అంటే కాళీకి ఇట్లా ఉగ్ర రూపాలలో ఉన్నటువంటి అమ్మవారికి. సో సాక్రిఫైసింగ్ పశు బలి అంటాం. సో పశువు అంటే క్రియేచర్ అని అర్థం. లేదు అంటే పశువు అంటే వాట్ ఎవర్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అటాచ్మెంట్ ఇస్ అ పశు. ఓకే, ఇన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా మంది తెలుసుకోవాల్సింది. సో ఆ పశుత్వాన్ని బలి ఇవ్వడం అంటే మనలో ఉండేటువంటి పశుత్వం. అంటే ఇప్పుడు దున్నపోతు ఉంటుంది, లేదంటే వేరే యానిమల్ ఏదన్నా ఉంటుంది, దానికి మన కార్ అడ్డంగా వచ్చేస్తాయి, తెలియదు, కార్ అట్లా పోతా ఉంటుంది, అయినా మెల్లగా నడుచుకుంటూ పోతుంది, అందరూ కొట్టు అనుకుంటా పక్కకి జరుపుతా. అంటే ఇట్ డజంట్ నో వాట్ ఇట్ ఈస్ డూయింగ్. అది మనకు కూడా మనలో కూడా బాగా పశుత్వం ఉంటుంది. అంటే నిద్ర, తంద్రము, అలసత్వము, లేకపోతే బద్ధకము, ఒక పని ఉండ, ఒక డివోషన్ లేకపోవడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్వాలిటీస్ ఆఫ్ అ పశు. ఓకే, సో మనలో ఉండేటువంటి ఆ క్వాలిటీస్ ని వీ హ్యావ్ టు సాక్రిఫైస్. ఆ పశుత్వం ఏదైతే ఉందో ఈ క్వాలిటీస్ అన్ని కూడా గివ్స్ అస్ అటాచ్మెంట్స్. సో ఆ అటాచ్మెంట్స్ అన్నిటిని కట్ చేసుకొని ఈ పశుత్వాన్ని అమ్మవారి ముందర సాక్రిఫైస్ చేసి, అమ్మ ఐఎమ్ ఫర్ యూ, మై పశుత్వం ఇస్ ఫర్ యూ, ఇట్స్ డివోటెడ్ టు యూ అని చెప్పి అమ్మవారికి ఇచ్చేసేయడమే పశు బలి అంటే. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అంతేగాని మామూలుగా అంటే I don't want to get into arguments or debates on this topic. Generally నా పర్స్పెక్టివ్ చెప్తున్నాను. అంటే మన పురాణాలలో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, పశు బలి అన్నది ఉంది, తర్వాత అశ్వమేధ యాగంలో ఇట్లా చేశారు అట్లా చేశారు అని కొంతమంది వస్తుండొచ్చు ఇట్లాంటివి విన్నప్పుడు. బట్ దెన్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ డిబేట్స్. బట్ నా పర్స్పెక్టివ్, బికాస్ ఐఎమ్ అ ఫాండ్ బిలీవర్ ఆఫ్ లలితా మహాత్రిపుర సుందరి, ఐ బిలీవ్ దట్ ఈస్ అ పశుత్వం. ఎందుకంటే ద ఫుడ్ వాట్ వి ఈట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ బ్రెయిన్ కదా. మనం ఇప్పుడు బిర్యానీ తిన్నప్పుడు ఎట్లుంటది, మన బాడీ బాగా బద్ధకంగా బేకోట్లు తీసుకుంటే కాస్త అట్లా పడుకోని లేద్దాం అన్నట్టు ఉంటుంది. అదే ఏదైనా లైట్ ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకుంటే వి ఫీల్ వెరీ లైట్ కదా. సో ఫుడ్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ స్టేట్ ఆఫ్ మైండ్. సో ఎప్పుడైతే మనం అట్లాంటి డెడ్ యానిమల్స్ ని తింటున్నామో, చికెన్, మటన్ అట్లాంటివి తింటున్నామో, మనం కూడా ఒక టైప్ ఆఫ్ ఆ పశుత్వం అనేది ఇంకా పెరుగుతుంది. ఆ
బద్ధకము, ఆ అలసత్వము, ఆ కొంచెం ఆ వీక్నెస్ బాడీలో, ఆ డల్నెస్ అన్నది ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ద ఫ్లెష్ వాట్ వి ఈట్. సో ఇట్స్ లైక్ వీఆర్ బికమింగ్ మోర్ పశు by giving a pashu bali, but we are not sacrificing what to be sacrificed. That is very important. సో ఇప్పుడు నాకు బలికి అంటే పశు బలికి మీనింగ్ నాకు ఇప్పుడు తెలిసింది. Yeah, Yeah. so that is ఒక రీజన్. అయితే ఇంకో రీజన్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఎంపాథెటిక్ ఫర్ యానిమల్స్ అండి. నాకు జనరల్ గా ఇప్పుడు గుళ్ళ ముందు బలిస్తూ ఉంటారు. మనం ఆ పొజిషన్ లో ఆలోచించుకుందాం, మనల్ని ఎవరైనా చేతులు కాళ్ళు పట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఇష్యూ అయింది. అక్కడ ఏం జరిగింది, ఒక మనిషిని కాళ్ళు చేతులు పట్టేసుకొని రోడ్డు పని ఈడ్చుకుంటూ వచ్చేసి అందరి కాళ్ళతో తొక్కి తన్ని అని చేసి హ్యాంగ్ చేసేసి కాల్ చేసేసారు. వాట్ ఆర్ వీ డూయింగ్ టు యానిమల్స్? సేమ్ థింగ్ కదా, we just drag them forcefully. No animal will be prepared that acha okay today I'm going to get sacrificed and another. We just drag them till the verge of getting slaughtered. బాగా పట్టిగా పట్టేసుకుందాన్ని అది కాళ్ళు చేతులు కొట్టేసుకుంటుంటే కూడా దాన్ని ఆపేసేసి విల్ కట్ ఇట్. అంటే భగవద్గీతలో కూడా స్వామి డు నాట్ ఈట్ సంథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ క్రై ఆఫ్ డెత్ అని అన్నారు. ఓకే, వి షుడ్ నాట్ ఈట్ సంథింగ్ దట్ కమ్స్ ఆఫ్ క్రై ఆఫ్ డెత్. మళ్ళీ దీంట్లో ప్లాంట్స్ లో లైఫ్ ఉంది కదా, ప్లాంట్స్ తినట్లేదా అని చెప్పి ఇంకొక గ్రూప్ వస్తారు. సో నా ఐ డోంట్ వాంట్ టు డిబేట్ విత్ ఈదర్ ఆఫ్ ది గ్రూప్స్, బట్ ఐఎమ్ జస్ట్ ప్రొపగేటింగ్. అండ్ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలని కూడా ఏం చెప్పట్లేదు. మీకు ఇష్టం, మీకు నాన్ వెజ్ ఇష్టం అయితే ఇప్పుడే వెళ్ళి చికెన్ బిర్యానీ తినండి. మీకు ఒక మేకన్ బలి ఇవ్వాలంటే పోయి మేకన్ ఇప్పుడే బలి చేసేయండి. కానీ జనరల్ పర్స్పెక్టివ్ అంటే ఎంపాథెటిక్ గా ఉంటే ఇప్పుడు యానిమల్స్ మనము ఇస్తున్నాం కదా, అంటే ఎంతవరకు నాకు కష్టం బాగా బాధ అవుతుంది. అంటే నేను చూడను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా బలి ఇచ్చే టెంపుల్స్ ఉంటాయి కదా కొన్ని, డోంట్ గో దేర్. దాన్ని మనం ఇట్లా పట్టేసుకుని ఇట్లా నలిపేసేయడం. మీరు చెప్పకండి, అంటే నాన్ వెజ్ లవర్స్ మళ్ళీ నాన్ వెజ్ తినరేమో. సో మనం ఫుడ్ లాగా ఆలోచించినంత సేపు మేబీ అది క్రేవింగ్, ఐ డోంట్ నో వాట్ దట్ క్రేవింగ్ ఇస్, బట్ దెన్ ఐ డోంట్ ఫీల్ దట్ అంత ప్రాణం ఇచ్చిన భగవంతుడు ప్రాణం ఇచ్చినట్టు దానికి ఇట్ హ్యాస్ రైట్ టు లివ్ టిల్ ఇట్ ఇస్ డెడ్. మరి డెడ్ యానిమల్ని తింటున్నాం కదా, మరి అది బాగా బతికేసి దాని ఆయుష్ నిండిన తర్వాత చచ్చిపోయినాక దాన్ని వండుకొని తినొచ్చు కదా. మరి తినేవాళ్ళు బతుకున్న దాన్ని చంపి తినడం ఎందుకు? పాయింటా కదా? పాయింట్ అండి, కానీ నా దగ్గర ఆన్సర్ లేదు కదా. సో అందుకని వాట్ వి వాంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వి వాంట్ ఫ్లెష్. మేక్ ఉంది, చచ్చిపోనివ్వండి, 6 ఏళ్ళు ఎంతో అది ఎంత బతుకుతుందో బతకనివ్వండి, చచ్చిన తర్వాత దాని మాంసం కోసుకొని తినండి. కాదు అది తినాలని ఉంటాయి. అదేదో మన ఫ్రెష్ మేకర్ అప్పుడు చిన్న పిల్లలు ఉంటాయి, మేకప్ పిల్లలు. బాబా మొన్న కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు చూసాను, నాతో అవ్వదండి అసలు. అస్సాంకి వెళ్ళినప్పుడు కూడా గోసి టెంపుల్ నాకు అసలు అదే నేను నాన్ వెజ్ ఇంత పాపం చేస్తున్నానా నాకే నేను ఫీల్ అయ్యేలా చేస్తున్నాను. కర్మ సైకిల్ అండి డెఫినెట్ గా. అంటే ఇప్పుడు మనకు బయాలజీలో కూడా చూసుకుంటే హైయర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ లోవర్ గ్రూప్ ని తింటాయి అని ఒక ఫుడ్ సైకిల్ చూపిస్తూ ఉంటారు. సో యాజ్ ఫార్ యాజ్ వీ వాంట్ టు బీ ఇన్ దట్ సైకిల్ వీ కెన్ బి అ నాన్ వెజిటేరియన్, బట్ మై కాన్సెప్ట్ ఇస్ అబౌట్ లిబరేషన్. Because I'm into Srividya and all, I'm very much against all these things for 2 reasons as I told you. ఓకే అండి, దీని తర్వాత నాకు ఎప్పుడైనా బిర్యానీ తినేటప్పుడు మీరు చెప్పింది గుర్తొస్తుంది ఖచ్చితంగా. అంటే ఇంకోటి అర్థమైంది కాదంటే నాకు జనాలది అంటే గమ్మత్ అనిపిస్తుంది. డాగ్ లవర్స్ అంటారు, నాన్ వెజ్ తింటారు, డాగ్ లవర్స్ అంటారు. మొన్న కూడా ఏదో ఢిల్లీలో అక్కడ అరెస్ట్ చేస్తే డాగ్స్ అన్నింటిని తీసుకెళ్లిపోతుంటే వీళ్ళంతా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినారు. డాగ్ కి ప్రాణం ఉంది, నువ్వు తినే మేకకి నువ్వు తినే కోడికి ప్రాణం లేదా? అప్పుడు నీ ప్రొటెస్ట్ ఏమైంది? ఐ డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ దట్. నీ ఇంట్లోనేమో కుక్క పిల్లల్ని బాగా పెంచుకుంటావు, అన్ని చేస్తావు, బట్ యు ఆర్ ఓకే అబౌట్ కిల్లింగ్ అ గోట్, కిల్లింగ్ అ హెన్ ఆర్ సంథింగ్ ఫర్ దట్ మ్యాటర్, బట్ యు ఆర్ నాట్ ఓకే అబౌట్ ద డాగ్స్ లైఫ్. అసలు ఎక్కడ సెన్స్ ఉంటుందో అర్థం కాదు నాకు కదా, ఇజంట్ ఇట్? ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బి ప్రాపర్ ఇది పర్సన్ హూ ఇస్ అగైన్స్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ప్రాపర్ గా ఉండాలి, లేదంటారు అసలు ఉండొద్దు. అది రోజు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దావత్, ముక్క చుక్క. ఓకే అండి, దీని తర్వాత నుంచి నేను నాన్ వెజ్ తినడం తగ్గిస్తాను. నా భగవద్గీత క్లాసెస్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా జనరల్ గా మెల్లమెల్లగా అంటే ఐ డోంట్ ఆస్క్ ఎనీబడి టు స్టాప్ నాన్ వెజ్ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే ఐ బిలీవ్ that if something they are craving like that, their karma is there which is making them crave like that. So I will enlighten them. ఇవన్నీ చెప్తాను, జస్ట్ ఆలోచించండి, తప్పు అనిపిస్తే నాకు చెప్పండి, అడగండి, డిస్కస్ చేద్దాం, ఆర్గ్యూ చేయొద్దు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ వాంట్ యూ ఈట్, ఐమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. బట్ దెన్ నా కాన్సెప్ట్ అయితే ఇది. అంటే ఆ బోనాలు అప్పుడు కూడా
టెంపుల్ లో మేకని పట్టేసుకుని ఇట్లా కొరికేసేసి ఇట్లా నమ్మలేసి పక్కకి పడేస్తా ఉంటారు. ఐ సీన్ దట్. అండ్ మన ఆంధ్రాలో కూడా కొన్ని ఏరియాస్ లో పాపం దున్నపోతుని 2 కొమ్ములు 2 కాళ్ళు పట్టేసి లాక్కొచ్చేసి జనాల మధ్యలో అందరూ అరుస్తూ ఉండగా పక్కన దాన్ని నెత్తి కోసేస్తారండి. ఆ వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయి, చూడండి. అదిదో పండగ అంట. బాబా అసలు నాకు అసలు ఎంత బాధ అవుతుందంటే, బంగ్లాదేశ్ లో మొన్న అదే అయింది కదండి. నాకు అదే అర్థం కాదు. జనాలు వాళ్ళు ఇప్పుడు అది చేసింది అంతే. ఇప్పుడు మనిషి ప్రాణమే, మనిషి వాడు పాపం అలానే కొట్టుకొని చచ్చిపోయాడు. ఇది అంతే, కొట్టుకొని చచ్చిపోద్ది. అరే డజంట్ మేక్ సెన్స్. సీరియస్లీ మీరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సమ్వేర్ నా మీద నాకు కొంచెం అయ్యో ఏంటిది ఎంత అని అనిపించింది. ఖచ్చితంగా నేనైతే తగ్గించడానికి చాలా ట్రై చేస్తాను, ఎందుకంటే మీరు చెప్పారు కాబట్టి, మీరు ఇంత డీటెయిల్ గా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా. సో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, ఫ్యూ క్వశ్చన్స్. సో మాకు స్ట్రైట్ అండ్ స్వీట్ గా ఉండాలి ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? సీతమ్మ వాకిట్లో సినిమాలో చెప్పు. సీతమ్మ వాకిట్లో సినిమాలో చెప్పు. ఆర్ యు నైట్ పర్సన్ ఆర్ డే పర్సన్? డే పర్సన్. అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంట. ఓకే, అయితే లవ్ ఉంది. ఉందా? లేదు. లేదు లేదంటే ఉంది అని ఖచ్చితంగా. అయితే ఉంది. అయితే ఉంది. అయితే ఉంది. ఉంది అన్నా కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ క్వాలిటీ డూ యూ లైక్ మోస్ట్ ఇన్ యువర్ బావగారు? ఇట్స్ డెడికేషన్. ఓకే, హూ ఈజ్ యువర్ ఫస్ట్ క్రష్? పేర్లు ఎందుకని లేండి, ఉన్నారు. ఏ ఏజ్ లో చెప్పండి? స్కూల్ ఏజ్ లో, మీ తెలిసి క్లాస్ తెలియని టైంలో. మీ క్లాస్మేట్? కాదు, మేము ఆడుకునే గ్రూప్ అని చెప్పాను కదా, అట్లా దాంట్లో. ఇందాక Oh. స్టోరీ ఇన్నారు కదా, నా చిన్నప్పుడు గేమ్ స్టోరీ. మేట్. గేమ్ మేట్, గ్రౌండ్ మేట్. గ్రౌండ్ మేట్. ఓకే, నైస్. ఏ ఏజ్ అన్నారు? తెలిసి తెలియని ఏజ్ నాకు తెలిసి గుర్తులేదు. తెలియని ఏజ్ అంటే చాలా ఉంటది. మీరు ఏదో ఒక నంబర్ వేసుకోండి దానికి, నాకైతే గుర్తులేదు. లేదు, మీరు చెప్తే దొరికిపోతారని కదా. అయినా పర్లేదు, చూసిన తర్వాత మీ సిస్టర్ అడుగుతుంది. ఫస్ట్ తెలుసు, తెలుసా? దొంగలు ఇద్దరు అయితే. అన్ని షేర్ చేస్తాను తనకు నేను. దొంగలు ఇద్దరు. మీ బ్రదర్ కి? ఆడికి కూడా వాడు పెద్ద Mother? పట్టించుకోడు పాపం. మదర్? మదర్. మా ఇంటి దగ్గర ఓపెన్ ఫర్ లవ్ మ్యారేజ్. మాకు అట్లాంటి బ్యారియర్స్ ఏం లేవు. Who is the person you feel like saying sorry and thank you to throughout your life? There is no specific person. I don't know. Wherever there is needed, Okay. whoever may be the person, I'm ready to say thanks or sorry. మీ అక్క అండ్ బావగారి లవ్ జర్నీకి ఒక టైటిల్ ఇవ్వాలి అంటే ఏమి ఇస్తారు? No title. నో టైటిల్? లేదు, మాకు టైటిల్ కావాలి, ఒక టైటిల్ నేమ్ కావాలి. జనాలు టైటిల్ వేసుకుంటారు లేదు. లేదు లేదు, మాకు మీరు చెప్పేదే కావాలి టైటిల్. చెప్పండి, థింక్ చేయండి, నో ప్రాబ్లం. ఏమండి, చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఉంది. అవును, ఉంటాయి కదా కొన్ని, అలానే ఉంటాయి. No idea. నో I ఐడియా. don't want to give any title. చూసారా తేజస్వి గారు, మీ లవ్ జర్నీకి ఒక టైటిల్ ఇవ్వమంటే ఇవ్వలేదు మీ తమ్ముడు. రీసెంట్ డేస్ లో నేనే వేసేసుకో, రాజు వైగా అని వేసేసుకో. రాజు వైగా. That's it. It's their story. That's the title. Their journey. లవ్ బర్డ్స్? నో. ఓకే, టైటిల్ అయితే ఇచ్చారు, రాజు అండ్ వైగా. రీసెంట్ డేస్ లో మీరు లూప్ లో విన్న సాంగ్ ఏంటి? ఆ సాంగ్ మా కోసం పాడారు. ఆడాలా? ఇదే మొన్న రీడ్ చేసిన సాంగ్. పాడండి మరి మా కోసం. అసలు లిరిక్స్ రావండి. అది ఇంకోసం 2 minutes అట్లా ప్రాక్టీస్ చేసాం అంతే. జస్ట్ ఒక 2 lines. నేను సాంగ్స్ రాసి పాడాను, చూసారా? నాకు యూట్యూబ్ లో సాంగ్ ఉంటుంది, ఐ రైట్ సాంగ్స్. సరే, మా కోసం అది కాకపోయినా మీరు రాసిన సాంగ్ ఒకటి పాడండి. ఒకే సాంగ్ రాశాను, అండ్ దాని తర్వాత పెద్దగా పట్టించుకోలేక 3 songs రాశాను, బట్ ఐ డోంట్ రిలీజ్ దట్.
మీరు యూట్యూబ్ లో నా సాంగ్ ఉంటుంది చూడొచ్చు. ఇట్స్ ప్రేమ మాయ. ఓకే, ప్రేమ మాయ ప్రేమ మాయ మాయ ప్రేమ మాయ ప్రేమ. ఇట్ గోస్ లైక్ దిస్. పర్లేదు, 2 lines అయినా మాకు కొంచెం స్వీట్ గా అనిపించింది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఖచ్చితంగా చెప్పాల్సిందే. మీ బావగారికి అండ్ సిస్టర్ కి కలిపి ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అంటే ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు? నా సాంగ్ డెడికేట్ ప్రేమ మాయ. తూచండి, ఇది మేము ఒప్పుకోము. మీరు డెడికేట్ చేయమన్నారు, నేను No, no, చేసేసాను మేము ఒప్పుకోం. అంతే. లేదు, దాంట్లో బాగా మీనింగ్ ఉంటుందండి. సేమ్ వాళ్ళ జర్నీ లాగానే అపరిచితులుగా పరిచయమాడం, సుపరిచితులుగా పరిణయమాడం, అపరిచితులుగా పరిచయమాడం, సుపరిచితులుగా పరిణయమవడం. నిన్నటి దాకా నువ్వెవరో నేనెవరో, ఈ రోజేమో ఒకరికి ఘోరం తోడవడం ఏంటో. ఇది ప్రేమ మాయ ప్రేమ మాయ. నాకు డౌట్ వచ్చింది. అంటే వాళ్ళ స్టోరీ చూసి స్టోరీ చూసి రాసాను. రాశారు కదా, మీరు నిజం చెప్పండి, ఎప్పుడు రాశారు మీరు ఈ సాంగ్? 2022. లేదు, మీరు ఖచ్చితంగా కాపీ చేశారు. వాళ్ళ స్టోరీని మీరు కాపీ చేశారు. కాపీ రైట్స్ చేయండి. సో నైస్ టాకింగ్ విత్ యూ తరుణ్ గారు. Yeah, nice. చాలా అంటే చాలా థ్యాంక్ యూ, వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు. అండ్ మా ప్రేక్షకులకి మీరు లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పారు అండ్ కొన్ని కళ్ళు తెరుచుకునే నిజాలు కూడా చెప్పారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Namaste. Thank you so much. Meeto kuda, it was a very nice interview with you. And as I told throughout my interview, I didn't mean to hurt someone or I didn't focus some group of people. It was just talking out of my heart, whatever I have about the topics you had. That's it. Yeah. Thank you so much. Thank you. Yes.